హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు గ్రూప్ 2కు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ కేటగిరీలో హైయెస్ట్ స్కోర్ ఎంత ఉంది, అదేవిధంగా ఓవరాల్గా 4 పేపర్లకు కలిపి ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరిగింది, సో డిలీట్ చేసిన క్వశ్చన్స్ ఏవి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీలో 447.088 అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు హైయెస్ట్ స్కోర్ అయితే 447 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది మేల్ క్యాండిడేట్స్ కూడా 447.088 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఫిమేల్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ అయితే మనకు 408.713 మార్కులు అయితే రావడం జరిగింది. సో మనకు మేల్ కేటగిరీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి చూడడం జరిగింది. సో మనకు కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే ఓపెన్ కేటగిరీకి 447.088, అదేవిధంగా బీసీడీకి అయితే 439.344, బీసీబీకి 438.972, అదేవిధంగా ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 406.793 ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీలో 402.625 హైయెస్ట్ స్కోరు. ఈ విధంగా బీసీఏకి సంబంధించి చూసుకుంటే 401.647, అదేవిధంగా మనకు బీసీఈకి సంబంధించి చూసుకుంటే 393.216 హైయెస్ట్ స్కోర్గా రావడం జరిగింది. ఇవి మనకు కమ్యూనిటీ వైజ్గా మరియు జెండర్ వైజ్గా అయితే హైయెస్ట్ స్కోర్కి సంబంధించి చూడడం జరిగింది. సో మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 4 పేపర్లకు కలిపి ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరిగిందని చెప్పి చూడడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించిన క్వశ్చన్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనకు పేపర్ 1కి సంబంధించి చూసుకుంటే మనకు ఒకటే ఒక క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూసుకుంటే 73వ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో మనకు పేపర్ 1కి సంబంధించి 73వ క్వశ్చన్ ఏంటని చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు పేపర్ 1కి సంబంధించి 73 క్వశ్చన్ అయితే మనకు ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి అంటూ చూసుకోవచ్చు. మనకు భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమ కటక్లోని రిస్టాలో స్థాపించబడినది. అదేవిధంగా జనపనార పరిశ్రమ ప్రధానంగా ముడిసరుకు ఆధారిత పరిశ్రమ అంటూ 73వ క్వశ్చన్ అయితే ఇది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు పై వ్యాఖ్యలు ఏవి సరైనదని చెప్పి అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయితే మనకు డిలీట్ చేయడం జరిగింది. సో మనకు పేపర్ 2కి సంబంధించి చూసుకుంటే మనకు 2 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఒకటి 30 క్వశ్చన్, అదేవిధంగా మనకు 135 క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో మనకు ఈ 2 క్వశ్చన్స్ అయితే టీజీపీసీ అయితే తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనకు 65 క్వశ్చన్కి అయితే 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో 2 లేదా 4 ఇందులో ఏదైనా కరెక్ట్ అని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు పేపర్ 2లో 30 క్వశ్చన్ సంబంధించుకుంటే భారత విభజనకు సంబంధించిన క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి అంటూ ఈ క్వశ్చన్ అయితే మనకు డిలీట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు మల్టిపుల్స్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 135 క్వశ్చన్ చూసుకుంటే సో మనకు 135 క్వశ్చన్ అయితే భారతదేశంలోని ఈ క్రింది కమిషన్లను వాటి ఏర్పాటు ఆధారంగా క్రమానుగతంగా అమర్చండి అంటూ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 65 క్వశ్చన్ సంబంధించి చూసుకుంటే మనకు 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 2 లేదా 4 అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు 2 పెట్టినా 4 పెట్టినా కరెక్ట్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు పేపర్ 3కి సంబంధించి చూసుకుంటే సో మనకు పేపర్ 3కి సంబంధించి అయితే క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయలేదు. ఇందులో మనకు 33 క్వశ్చన్స్కి అయితే 3 లేదా 4 ఆన్సర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో మనకు పేపర్ 4కు సంబంధించి చూసుకుంటే 5 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఇందులో మనకు 62వ క్వశ్చను, అదేవిధంగా 63వ క్వశ్చను, అదేవిధంగా 65కి సంబంధించి చూసుకుంటే 3 లేదా 4 అని చెప్పి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే డిలీట్ చేయలేదు. అదేవిధంగా 110వ క్వశ్చను డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 116వ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 123వ క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు పేపర్ 4కు సంబంధించి 5 క్వశ్చన్లు, పేపర్ 2కు సంబంధించి 2 క్వశ్చన్లు, పేపర్ 1కు సంబంధించి 1 క్వశ్చన్, ఈ విధంగా మొత్తం 8 క్వశ్చన్లు అయితే డిలీట్ చేయడం జరిగింది. సో మనకు పేపర్ 4కు సంబంధించి 62వ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ చూసుకుంటే మనకు ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు సెప్టెంబరు 1976లో తపలాపూర్ గ్రామంలో నక్సలైట్లు పీతాంబర్ రావు ఇంటిపై దాడి చేశారంటూ ఆప్షన్ ఏ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 4 స్టేట్మెంట్కి సంబంధించి ఇందులో పై వ్యాఖ్యలలో ఏవి సరైనవని చెప్పి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయితే మనకు డిలీట్ చేయడం జరిగింది. సో ఇది 62వ క్వశ్చన్. అదేవిధంగా 63వ క్వశ్చన్ చూసుకుంటే కింది కార్యక్రమాలు లేదా సంఘటనలను కాలానుక్రమానుసారంగా అమర్చము అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు జగిత్యాల తాలూకాలోని గొల్లపల్లి గ్రామంలో భారీ వ్యవసాయ కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదొక స్టేట్మెంటు. అదేవిధంగా ఈ విధంగా 4 స్టేట్మెంట్ ఇచ్చి
సరైన సమాధానం ఎంచుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు 63వ క్వశ్చన్ కూడా డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 65వ క్వశ్చన్కి సంబంధించి చూసుకుంటే మాత్రం 3 లేదా 4 ఆప్షన్స్ సరైనవి అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇందులో మనకు 3 కానీ 4 కానీ రైట్ ఆన్సరు. అదేవిధంగా మనకు 110వ క్వశ్చన్ సంబంధించి చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అంటూ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనకు డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 116వ క్వశ్చన్ చూసుకుంటే మనకు 116కు సంబంధించి ఈ క్రింది వారిలో ఆంటోనీ కమిటీ సభ్యులు ఎవరని చెప్పి అడగడం జరిగింది. ఇందులో మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా మనకు డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా 123వ క్వశ్చన్ సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించి సరికాని జతను గుర్తించమంటూ చెప్పి అడగడం జరిగింది. ఇందులో మనకు 4 స్టేట్మెంట్ ఇచ్చి సరికాని జతని చెప్పి గుర్తించమన్నారు. సో దీన్ని కూడా మనకు డిలీట్ చేయడం జరిగింది. సో మొత్తానికి మనకు 8 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో 3 క్వశ్చన్లకు మాత్రము 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం మనకు 8 క్వశ్చన్లు అయితే డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 3 క్వశ్చన్లకు అయితే 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు గ్రూప్ 2కి సంబంధించి హైయెస్ట్ స్కోరు అదేవిధంగా డెలిటెడ్ క్వశ్చన్కి సంబంధించి కొన్ని వివరాలు అయితే చూసే ప్రయత్నం చేశాం. ఇదే విధంగా మన ఛానల్ అయితే గ్రూప్ 2 సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఇన్ఫర్మేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.